హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ వేసినటువంటి ఎంక్వైరీలో భాగంగా ఇప్పటికే 132 మందిని విచారించారు. శుక్రవారం నాడు ఈటల రాజేందర్ని మధ్యాహ్నం బీఆర్కే భవన్లోని తమ కార్యాలయానికి పిలిచి సుమారుగా 30 నిమిషాల పాటు విచారించిన సంగతి మనందరికీ తెలిసిందే. దానిలో అడిగినటువంటి 19 ప్రశ్నలకు ఈటల రాజేందర్ గారు తడబడకుండా అన్నిటికీ చక్కగా సమాధానాలు చెప్పేసి బయటకు వచ్చారు. ప్రెస్ మీట్ కూడా పెట్టినారు. ఆ ప్రాజెక్టులో ఎప్పుడు అంటే జూన్ 2, 2014 నుండి డిసెంబర్ 18, 2018 వరకు ఈటల రాజేందర్ గారు గత ప్రభుత్వంలో ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. అంత టార్చర్ పెట్టినా కూడా ఆయన పార్టీలో నుండి బయటకు వచ్చే సాహసం చేయలేదు. అంత ఓపిక పడుతున్నప్పటికీ పార్టీ నుండి సస్పెండ్ చేసి ఇంకా ఆయన నోరు మోయించడం కేసీఆర్ వల్ల కాక సస్పెండ్ చేసి బయటకు పంపించేశారు. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. కేసీఆర్ గారి కుటుంబ పాలన గురించి, కేసీఆర్ గారి ప్రభుత్వం గురించి, ఆయన దోపిడీ గురించి కేసీఆర్ గారికి మంత్రులన్నా ఎమ్మెల్యేలన్నా వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీలైనా గడ్డిపోసతో సమానం. కూతుర్నే పట్టించుకోలేనాయన ఈటల రాజేందర్ గారి సలహా తీసుకొని ఈయన అనుమతితోనే ఫండ్ ఇచ్చారని చెప్తే నమ్ముతారు ఎవరైనా? జస్ట్ చెప్పడానికి మాత్రం బొమ్మలాగా ఒక సీట్లో కూర్చున్నారు. ఆర్థిక శాఖ ఆయనకు ఒక శాఖ అప్పగించేసి సంతకాలు మాత్రం ఈటల రాజేందర్వి, అంతా కేసీఆర్దే. అది మనందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎంత పెద్ద మోనర్కో అందరికీ తెలుసు. అయినప్పటికీ కాళేశ్వరం విషయంలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఆయన ఇప్పటికీ విచారించలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన్ని ఇప్పటికీ విచారించలేదు. రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారనుకోండి, ఆయన్ని ఇప్పటికీ విచారించలేదు. ఇక ఆ కన్స్ట్రక్షన్ చేసింది మెగా కృష్ణారెడ్డి, ఆయన గురించి మనకు తెలిసిందే. ఆయన్ని ఇప్పటికీ విచారించలేదు. కనీసం ఆయనకి నోటీసులు పంపించే దమ్మైన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? ఇవన్నీ వదిలేసి ముఖ్యులందరినీ వదిలేసి చివరి స్థానంలో ఉన్నటువంటి ఈటలను వెలిసి విచారించడంలో అసలు ప్రభుత్వం ఉద్దేశం ఏంటి? సామాన్య జనాలకు వచ్చిన కంక్లూజన్ ఏంటి అంటే, ఈటల రాజేందర్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అది అడ్డుకోవాలి అంటే ఇలాంటి కేసుల్లో ఇరికించాలా? అందుకోసమని కొంతమంది బీజేపీలోని కోవట్టులు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసి కుట్రబడిని ఆయన ఇప్పుడు దీనిలో ఇరికించి ఈ కేసులో ఇరికించి విచారిస్తున్నారు అని తెలంగాణ ప్రజలందరికీ కంక్లూజన్ వచ్చేసింది. ఇరికించిన వాళ్ళు క్లారిటీగా ఉన్నారో లేదో కానీ ఈటల రాజేందర్ గారు మాత్రం మంచి క్లారిటీగా ఉన్నారు. దీనికి తోడు నిన్న కవిత చేపట్టినటువంటి ఈ కాళేశ్వరం విషయంలో మా నాన్నగారికి ఎందుకు నోటీసులు పంపించారు అనేసి కల్వకుంట్ల కవిత మొన్నదాకా లేఖ డ్రామా ఆడింది. రాసింది వాళ్ళే, లీక్ చేసింది వాళ్ళే. మళ్ళీ ఫ్రెష్గా నా లేఖని లీక్ చేశారు, మా నాన్న దేవుడు కాకపోతే పక్కన దయ్యాలు ఉన్నారు అని వాళ్ళ నాన్నని మెచ్చుకుంటుంది. పక్కన ఉన్న వాళ్ళందరినీ దయ్యాలని చేసేసింది. ఆమె కూడా తెలుసు వాళ్ళ నాన్న మోనార్కు ఎవరి మాట వినడు అని. అయినప్పటికీ దొంగరామాలు ఆడుతా జనాలందరి దృష్టి పడేలాగా ఒక ప్రణాళిక ప్రకారం డ్రామా ప్లే చేస్తున్నారు. ఇది కూడా తెలంగాణ జనాలందరికీ క్లారిటీ వచ్చేసింది. తను అలాంటి కవిత మొన్న జాగృతి నుండి దీక్ష చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ దీక్షకి గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఇచ్చింది. అంటే అర్థం చేసుకోండి, దీనిలో మొన్నటి వరకు అమెరికాలో ఉంది. అమెరికాలో ఉన్నప్పుడు లేఖ రాసింది. నువ్వు హైదరాబాద్లో ఉన్నప్పుడు లేఖ రాయలేవా? ఎట్లాగో 4 రోజులకు వస్తున్నావు కదా, వచ్చాక మీ నాన్నగారిని కూర్చోబెట్టి చెప్పలేవా? అంటే దీని అర్థమైంది, కావాలనే లేఖ రాసింది. అదొక డ్రామా జనాలందరి దృష్టి మళ్లించడానికి. నెక్స్ట్ అక్కడి నుండి వచ్చాక ఒక ప్రెస్ మీట్ పెట్టింది. కవిత తెలంగాణలో కొత్త పార్టీ పెడతదేమో అనే వరకు తీసుకెళ్ళింది జనాలందరినీ. ఆ తర్వాత ఏం చేసింది? జాగృతికి కొత్త ఆఫీస్ ఓపెన్ చేసింది. మంచిగా గమనించండి, జాగృతి కోసం అని కొత్త ఆఫీస్ ఓపెన్ చేసింది. అసలు ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఫ్రెష్గా ఆఫీస్ ఎందుకు? అయిపోయింది. ఈ డ్రామా ఇంతటితో ఆగకుండా నువ్వు దీక్ష చేసేది ఎవరి కోసం? మీ నాన్నకి కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి జస్ట్ నోటీస్ మాత్రమే పంపించారు. విచారణకి వెళ్ళి ఆయన
ఎంతవరకు జెన్యూనో ప్రూవ్ చేసుకొని వస్తే సరిపోతుంది. దానికి సంబంధించి రచ్చ చేస్తూ దీక్షలో కూర్చుంది. ఆ దీక్షలో కూర్చున్నట్టు ఉండక రాజేంద్ర అన్న బీజేపీ తరఫున ఎవరు మాట్లాడట్లేదు, రాజేంద్ర అన్న నీకు తెలుసు కదా తెలంగాణ కష్టాలు, మీరైనా కేంద్రానికి చెప్పండి. బీజేపీలో అసలు తెలంగాణ వాదులే లేరు, తెలంగాణకి సంబంధించి మాట్లాడే వాళ్ళే లేరు, ఏమన్నా మాట్లాడితే మా రాజేంద్ర అన్న ఒక్కడే మాట్లాడాలా అనేసి రాజేంద్ర అనేది ఓ రేంజ్లో ఎత్తుకుంది. అంటే అది చూసిన జనాలందరూ ఓహో ఈటల రాజేందర్ గారు మళ్ళీ కేసీఆర్ ఫ్యామిలీతో కలిసిపోయినారు, మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతారు, ఈయనకి పగ్గాలు ఇస్తే కష్టం అని అర్థం చేసుకుంటారు అన్నది ఆమె వేసిన ప్లాన్. ఆమె మాటలతో తెలంగాణ ప్రజలందరినీ డైవర్ట్ చేయాలి అనుకున్నది వాళ్ళ ప్లాన్. కానీ తెలంగాణ ప్రజలకు ఏమర్థమయ్యింది, అరే అమ్మ కవితమ్మ నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు, ఆ రోజు మీ నాన్నగారిని ఎదిరించాడని చెప్పి ఈటల రాజేందర్ని ఉన్న పలంగా పార్టీ నుండి సస్పెండ్ చేసి మెడలబట్టి బయటకు దొబ్బినారే, ఆ రోజు ఎందుకమ్మా మీ నోరు లేవలేదు? సరే ఇంతమందిలో అంత పెద్ద సభలో ఈటల రాజేంద్ర అన్న అని 10 సార్లు చెప్తున్నావు, ఈ రోజు రాజేంద్ర అన్న గుర్తొచ్చాడా నీకు? ఆ రోజు అదే ఇంట్లో నువ్వున్నావు కదా, మీ నాన్నగారు పంపిస్తున్నప్పుడు నువ్వు లేవా? నీ కళ్ళు కనిపించలేదా? ఈటల రాజేంద్ర అన్న పైన అంత ప్రేమ ఉండి ఈటల రాజేంద్ర అన్న తెలంగాణ వాది అని నువ్వే ఒప్పుకుంటున్నావు, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాడు అని నువ్వే చెప్తున్నావు. అలాంటిది ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదు? ఈ రోజు నువ్వు మాట్లాడుతుంటే దయ్యాల వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది. ఎంతసేపు వీళ్ళ కుటుంబ డ్రామాల్లో కేసీఆర్ గారు వేసినటువంటి ఏ ప్లాన్ బి ప్లాన్ రెండిట్లలో ఫస్ట్ కొడుకుని పంపిస్తాడు, కొడుకెళ్ళి కాంగ్రెస్ తిట్టి వస్తాడు, బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని బీజేపీ నాయకులను కలిసి వస్తాడు, వీళ్ళతో అమ్మాలు లావాదేవీలు వీళ్ళతో చర్చలు అన్ని జరుగుతూనే ఉంటాయి. ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ ప్లాన్ బి కవితను తిప్పుతారు, ఆమె బీజేపీని తిట్టుద్ది, కాంగ్రెస్ ఎత్తుకుంటుంది. అంటే ఓవరాల్ గా వీళ్ళకి ఇప్పుడు ఏదో ఒక పార్టీ సపోర్ట్ కావాలి, అది ఏది అన్నది లేదు అంటే ఆ పార్టీని ఈ పార్టీని, అవకాశం వస్తే ఆ పార్టీని ఈ పార్టీని రెండింటిని పొందబెట్టి ఫైనల్ గా మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీయే లేవాలి. ఇది కేసీఆర్ గారి ప్లాన్. దీనిలో భాగంగానే మొన్న కవిత మాట్లాడింది, మా పార్టీని బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తారు, బీజేపీ నాయకులందరూ మా డాడీకి ఆల్రెడీ ప్రతిపాదన పెట్టినారు, కానీ నా వల్లనే నేను వద్దనడం వల్లనే ఆగిపోయింది అని. యాజ్ ఇట్ ఈస్ గా అలాగనే అది వర్కౌట్ అవ్వలేదు, ఓ పెళ్ళుదాం అనుకుంది కానీ అది అక్కడే ఆగిపోయింది. దాంతో మొన్నటి దీక్షలో మళ్ళీ ఫ్రెష్ గా రాజేంద్ర అన్న తెలంగాణ వాది, బీజేపీ నాయకులు ఎవరు మాట్లాడట్లేదు, ఈటల రాజేంద్ర అన్న నువ్వన్నా మాట్లాడన్నా అనేసి రాజేంద్ర అన్న పేరును అంత ప్రేమతో పలికింది. దీని అర్థం ఏంటి అంటే నెక్స్ట్ చీప్ అవ్వకుండా వెంటనే అధిష్టానం గమనించి ఓహో ఈటల కోవట్టు వేషాలు వేస్తున్నాడేమో, బీఆర్ఎస్ కి అందుబాటులో బీఆర్ఎస్ కి టచ్ లో ఉన్నాడేమో, అందుకే కవిత అట్లా మాట్లాడింది అనేసి ఇమ్మీడియట్ గా ఆయనకి పగ్గాలు రాకుండా ఆపాల. ఒక్క వ్యక్తికి ఒక మనిషికి పగ్గాలు రాకుండా ఆపడానికి, ఒక మనిషిని మానసికంగా కుంగదీయడానికి ఇంతమంది చేతులు కలిపి ఇన్ని రకాలుగా కుట్ర చేసి ఏం సాధిస్తారు? అసలు ఆల్రెడీ పార్టీలోనే కోవట్లు ఉన్నారు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతూ ఉన్నా ఆయన మీద రకరకాల రాళ్ళేసి ఆయన ఆల్రెడీ వీలైనంత వరకు రోడ్డుకు లాగుతున్నారు, వీలైనంత వరకు హెరాస్ చేస్తున్నారు. దీనికి తోడు పార్టీలో వాళ్ళు చేస్తే సాగట్లేదని చెప్పి పక్క పార్టీలతో కూడా కుమ్మక్కై ఈటల పైన రాళ్ళేస్తున్నారు. తెలంగాణ ప్రజలు కూడా మీ డ్రామాలన్నీ గమనిస్తూ ఉన్నారే తప్ప మీ మాటలని నమ్మినట్టు నటిస్తున్నారు, బట్ నమ్మట్లేదు, అంత సీన్ లేదు. మీరు ఇంకా ఎన్ని డ్రామాలు ఆడినా కూడా జనాలు చూస్తూ నవ్వుకుంటారు తప్ప మీ మాయలో మాత్రం పడతారు. మళ్ళొక్కసారి కేసీఆర్ కుటుంబం మాయలో పడరు. కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే పెద్ద డ్రామా అని జనాలందరికీ అర్థమైపోయింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ మాయలో పడి బీజేపీలోని కొందరు నాయకులతో ఉన్న సహవాసం వల్ల వాళ్ళకు అనుకూలంగా మారి ఈటలను హింసిస్తున్నారేమో, వాళ్ళ ఫ్యామిలీకి అనుకూలంగా మాట్లాడుతున్నారేమో అనేసి జనాల్లో చిన్న సందేహం అయితే వచ్చింది. అది క్లారిటీ చేసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి పైనే ఉంది. లేదు అంటే నెక్స్ట్ ఎలక్షన్ లో ఆయన ఉనికి కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ ఫైనల్ గా ఎవరేం చేసినా, ఎవరైనా కుట్రలు చేసినా జెన్యూన్ గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని ఇంత కూడా కదిలించలేరు అన్న క్లారిటీ అయితే జనాలకు వచ్చింది. ఆయన ఇంతసేపు ఒకటే మాట చెప్తున్నాడు, న్యాయంగా ధర్మబద్ధంగా నా పని నేను చేసుకుంటూ పోతున్నా, నన్ను ఎవరెంత హింసించినా, ఎవరెన్ని రకాలుగా అవమానించినా, నన్ను ఎంత మీరు ఇరికిస్తామనుకున్నా నేను తప్పు చేయలేదు కాబట్టి నేను దేనిలో ఇరుక్కోను, నాకు ఎలాంటి
ఇబ్బంది లేదు, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి విచారణకి నేను సిద్ధం అని క్లియర్గా చెప్తున్నారు. ఇవన్నీ మైనస్లు అవుతాయి ఈటలకి అని మీరు అనుకుంటున్నారు, కానీ ఇన్ని దెబ్బలు తిని ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి ఈటల సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ.